అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆకస్మికమైన విషయాలంటే కొన్ని సందర్భాల్లో మీకు వచ్చే ఆదాయం కూడా ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలకు సంబంధించిన ఆదాయాలు కావచ్చు, దానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కూడా మీకు అనుకూలతలు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, ఆధ్యాత్మిక ఆలోచనలతో వృద్ధి పొందుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా గృహాన్ని మీరు చక్కగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారంటే గృహ నిర్మాణ విషయం అనే కాకపోయినా గృహానికి సంబంధించి దాన్ని అందంగా అలంకరించుకోవడం కానీ, గృహ వాతావరణాన్ని చక్కగా పెట్టుకోవడం కానీ, గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడానికి కానీ, గృహంలో అనుకూలమైన పరిస్థితుల్ని సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి కానీ చేసే కార్యక్రమాలకి అనుకూలత అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే వృత్తిపరమైన విషయాల్లో కొంత అభివృద్ధికరంగా ఉండడం, దానికి పెద్దల యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉండడం, ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, పలుకుబడగలిగిన వ్యక్తులు కానీ వీళ్ళెవరొకరి యొక్క సహకారంతో మీరు గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించిన విషయాల్లో లోన్స్ కానీ వాటిని చక్కగా పెట్టుకోవడానికి వారి యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి కానీ చేసే కృషి అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరమైన విషయాల మీద కొంత వైరాగ్య ధోరణి కావచ్చు, లేకపోతే ఆ విషయంలో కొంత తాత్కాలికంగా కొంతకాలం ఆపుదాం, లేకపోతే కొన్నాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుని తర్వాత ఇంకో కొత్తదాన్ని చూసుకుందాం అనే భావనలు కూడా కలిగే అవకాశం ఉన్నప్పటికీ అలాంటి నిర్లిప్త వైఖరి నుంచి బయటపడే ప్రయత్నాలు లాంటివి చేయాలి. వృత్తిపరమైన విషయాల్లో మీకు తప్పనిసరిగా మంచి వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులు కావచ్చు, మీ పై అధికారులు కావచ్చు, మీ కలీగ్స్ కావచ్చు, వారి యొక్క సహకారంతో మీ యొక్క పనులు మీకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మానసిక ఘర్షణ మొదలైన వాటిని కూడా అధిగమించే అవకాశాలు, అంటే మానసిక వైరాగ్యాన్ని అధిగమించే విధంగా మీకు మంచి వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరమైన విషయాలలో మీకు ఆశాజనకంగా ఉండే అవకాశాలని మీకు క్రియేట్ చేసుకునే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వాళ్ళకి విద్యాపరమైన విషయాలలో, దూర ప్రదేశాలలో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలకి అధిక శాతం శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. అలాగే వృత్తిలో ఉండేవారు కూడా వృత్తిపరంగా దూర ప్రదేశాల్లో, అంటే నిరుద్యోగులు ఎవరన్నా ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలకు కావచ్చు, లేకపోతే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో పూర్వం చేసిన ప్రయత్నాల మీద ఇప్పుడు తాత్కాలికంగా విముఖత లాంటిది కావచ్చు, లేకపోతే సరేలేని పోస్ట్ పోన్ చేసే మానసిక పరిస్థితి, వైరాగ్య ధోరణి మొదలైనవి ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అంటే విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు, వృత్తిపరమైన అంశాలు కావచ్చు, వీటి విషయంలో మీకు ఆ రకమైన వైరాగ్యాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా పెద్దల యొక్క ఆశీస్సులు లభ్యమవుతాయి. దూర ప్రదేశాల మీద, ప్రయాణాల మీద మీకు ఆసక్తి అనేది చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. కనుక విద్యాపరంగా కానీ, మీరు పెట్టుకున్న ప్రణాళికా పరంగా కానీ దూర ప్రయాణాలు చేయడానికి ఇంతకుముందు మీరు చేసుకున్న ప్రయత్నాలు లాంటి వాటి మీద ఇప్పుడు మీకు అలాంటి శ్రద్ధ కొంత తగ్గే అవకాశాలు ఉన్న రీత్యా దాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలు లాంటివి చేయాలి. తండ్రి యొక్క ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు.